ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అంటే ఏందో చూద్దాం. ఈఎంఆర్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ electromagnetic wave theory cannot explain about the black body radiation and photoelectric effect, but Planck's quantum theory will explain about the black body radiation. Electromagnetic wave theory అనేది కెనాట్ అంటే బ్లాక్ బాడీ రేడియేషన్ని ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. బట్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ విల్ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ బాడీ రేడియేషన్. నెక్స్ట్ బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏదో చూద్దాం. నెక్స్ట్ బ్లాక్ బాడీ రేడియేషన్ ఏ 100% అబ్జార్బెంట్ అండ్ 100% ఎమిటర్ ఈజ్ నౌన్ యాజ్ బ్లాక్ బాడీ రేడియేషన్. బ్లాక్ బాడీ అంటే 100% అబ్జార్బ్ చేసుకునేది, 100% ఎమిషన్ చేసేది దాన్ని బ్లాక్ బాడీ అంటాము. 100% అబ్జార్బెంట్ అండ్ 100% ఎమిషన్ చేసేది బ్లాక్ బాడీ అంటాము. టు టేక్ పర్ఫెక్ట్ టు బ్లాక్ బాడీ వీ రీడ్ టు టేక్ halometallic sphere which is can be coated with the platinum black inside the metal. ప్లాటినం బ్లాక్ ఇన్సైడ్ ద మెటల్. ఒక మెటల్లో ప్లాటినం బ్లాక్ పెయింట్ చేసిన మెటల్ని తీసుకొని when sun rises fall on the surface, the halometallic sphere, the radiation enters into the platinum black body through the hole. ఆ హోల్ గుండా ఆ సన్ రేస్ ఫాల్ అయినప్పుడు దాని సర్ఫేస్ మీద రేడియేషన్ని ఎంటర్ చేస్తుంది. ఎక్కడి నుంచి? ఆ హోల్ నుంచి. విచ్ కెన్ అబ్జర్వ్ ద కంప్లీట్ రేడియేషన్ బట్ ద ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ నాట్ కంటిన్యూస్, ఇట్ డిస్కంటిన్యూస్. The emission of radiation is made into small pockets or small bundles. ఆ యొక్క ఎమిషన్ అయిన రేడియేషన్ని స్మాల్ పాకెట్స్గా ఆర్ స్మాల్ బండిల్స్గా మేక్ చేస్తాయి. విచ్ ఈజ్ నోన్ యాజ్ క్వాంటా. ఆ ఫామ్ అయిన దాన్ని క్వాంటా అంటాం. ఈచ్ క్వాంటా ఈజ్ ప్రపోజ్డ్ ఫ్రమ్ ద వేవ్. ద ఎనర్జీ photon is directly proportional to the frequency of radiation mathematically. The energy of the proton is directly proportional to the frequency of radiation. E directly proportional to nu. E equal to h nu. ఆ ప్రపోర్షనాలిటీ తీసేయాలి కాబట్టి h అనే కాన్స్టెంట్ పెట్టుకున్నాం. దట్ ఈస్ h ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. E equal to energy of photon. h equal to Planck's constant 6.635 into 10⁻³ joule per second. Next, nu equal to frequency of radiation. The absorption and emission of radiation in the body is always integral and multiple of h nu. The absorption అనేది ఎమిషన్ అనేది రేడియేషన్ యొక్క అబ్జార్ప్షన్ ఎమిషన్ ఇన్ ద బాడీలో ఆల్వేస్ ఇంటీజర్ అండ్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్ h nu. E equal to n h nu. n equal to number of 1 2 3 4 and so on. ఎగ్జాంపుల్ వచ్చేసి E equal to h nu. ఇప్పుడు n equal to 1. E equal to 2 h nu. n equal to 2. E equal to 3 h nu. Then E equal to h nu. Nu equal to c by lambda. న్యూ ప్లేస్లో c by lambda అని సబ్స్టిట్యూట్ చేసి న్యూ ప్లేస్లో E equal to h nu. ఆ న్యూ ప్లేస్లో c by lambda అని సబ్స్టిట్యూట్ చేసినాం. ఆ న్యూ ప్లేస్లో c by lambda అని సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు వచ్చేది E equal to hc by lambda. This is the Planck's quantum theory. Thank you.